ఈరోజు డేట్ వచ్చి 24. సో అగైన్ ఏలూరు హాస్పిటల్కి అయితే వచ్చాను. సో టైం 9:30కి వస్తే 10:30కి అయితే ఆర్డర్లు అయితే వచ్చింది. సో ఈరోజు చాలామంది అయితే ఉన్నారు స్కానింగ్ అయితే. మా ఫ్రెండ్ అయితే వెళ్ళాడు, ఇంకో హాఫ్ అన్ అవర్ అయితే పట్టిద్ది దాదాపు. సో ఇంకా ఏమన్నారా కాగితాలు అయితే ఇచ్చేసారు. సో చూద్దాం, అది అయ్యాక కొన్ని జీవితాలు కుదిరితే లేకపోతే లేదు. సో గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ గారు ఎవరో మంచారు, ఎందుకంటే అందరికీ స్కానింగ్లు అయితే బాగా రాయిపిస్తున్నారు. పర్వాలా, బయటకన్నా ఇక్కడ బాగానే చేస్తున్నారు నా ఉద్దేశంలో అయితే. 11:30 అవుతుంది. ఇక్కడ ఎస్విసిసికి మాల్ అయితే ఉంది. సో దిల్ రాజు మాల్ ఇది. సరదా వచ్చాం, ఫుడ్ తింటున్నాం. ప్రైజెస్ అయితే ఏమన్నారా, పక్కా కమర్షియల్ కదా, కమర్షియల్ ప్రైజెస్. సో కమర్షియల్ ప్రైజెస్ ఉంటాయి, రోడ్ సైడ్ ప్రైజెస్ కాదు. సో ప్రైజెస్ అయితే అన్నెసెసరీ ప్రైజెస్ ఖచ్చితంగా చెప్పాలంటే. ఏ కమర్షియల్ కాంప్లెక్స్లో అయినా అవే ప్రైజులు ఉంటాయి, మీకు తక్కువ అయితే ఉండవు. సో ఏదో వచ్చాం తినాలి కాబట్టి సరదాగా ఏదన్నా టేస్ట్ చూడాలని అయితే ఉన్నాం. సో అన్నీ తగ్గట్టే నిర్మించారు ఇది కూడా. దాదాపు 50 years అంట దీని రెంట్ వచ్చి. 50 years ఎరా, మరి ఏ గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చిందో తెలియదు కానీ 50 years వరకు ఇదే ప్రైజెస్ మెయింటైన్ చేస్తారని రూల్ ఏమి ఉండదు కదా. సో బ్యాక్ సైడ్ ఇది ఏలూరు బస్ స్టాండ్ ఎదురుకుండానే ఉంటుంది మనకి. చూపిస్తే అవుట్ సైడ్ ఎలా ఉంటుంది ఎక్కడి నుంచి. సో అవుట్ సైడ్ లుక్ ఇది. సో ఆర్డర్ పెట్టింది అయితే ఇది, ఈ చికెన్ తందూరి. టేస్ట్ చూడరా మెయిన్. కాఫీ కూడా వచ్చింది, దీని టేస్ట్ చూస్తాం. అది చికెన్ తందూరి అయితే బాగుంది. ఆల్మోస్ట్ కంప్లీట్ చేస్తాం. మొత్తానికి చెత్త అయితే చేసాం. ఇంకా బయలుదేరి అన్న క్యాంటీన్కి వెళ్తాం, అక్కడ ఫుడ్ ఎలా ఉందో చూద్దాం. నాకు తెలిసి మన గవర్నమెంట్ ఫుడ్డే బాగుంటుంది. సో అక్కడికి వెళ్ళి టేస్ట్ చూసి దాని రివ్యూ కూడా చూద్దాం. ఈరోజు ఏలూరు అన్న క్యాంటీన్లో తింటాం. 5 రూపాయల భోజనం వర్త్ అనిపించేలా ఉంటుంది. ఈరోజు ఏం ఫుడ్ పెడతారో తెలియదు, అడిగి చూద్దాం. ఫుడ్ ఏమేమి పెట్టారు ఐటెంలో ఇంకా అది అయ్యాక అక్కడి నుంచి ఇంటికి బయలుదేరి వెళ్దాం. ఏసీ ఆపేసారండి, ఏం చెప్తాం, చెమటలు పట్టేస్తున్నాయి. కాఫీ తాగడం వల్ల లేకపోతే ఏసీ ఆపేయడం వల్ల చెమటలు అయితే పట్టేస్తున్నాయి. చూడరా బాగుంటుందిరా, అది ఒకటి బాగుందిరా, బాగా తీసా అనేది. అందులో ఫోటో ఇందులో ఫోటో చూడరా. ఎస్విసిసి అయితే అయిపోయింది మాల్. అక్కడ నుంచి అవుట్ సైడ్ బయటకు అయితే వచ్చాం. ఇప్పుడు అన్నా క్యాంటీన్కి అయితే బయలుదేరాం. అన్నా క్యాంటీన్ కూడా మ్యాక్సిమం నేను వెళ్ళిన రోడ్లోనే ఉంటుంది. సో ఆ రోడ్ ఇదే, నేను వెళ్ళింది కూడా. ఇక్కడ ఆర్టీసీ డిపార్ట్మెంట్కి సంబంధించింది మనకి రైట్ సైడ్ ఉంటే ఇక ఇవన్నీ గవర్నమెంట్. ఇది గిరిజన భవన్ ఇదైతే. సో అది గిరిజనులు ఉండేది. ఇది వచ్చేసి డిస్టిక్ గెస్ట్ హౌస్. ఇది గెస్ట్లు ఎవరన్నా డిస్టిక్ సంబంధించిన వాళ్ళు వచ్చి ఉండేది. ఇది అయితే ఇక్కడ కమర్షియల్ మళ్ళీ పక్క. ఇప్పుడు ఎస్విసిసి ఉంది కదా, ఈ సంస్థ నుంచి ఆ కాంప్లెక్స్ అయితే డెవలప్ అయితే చేస్తున్నాడు మొత్తం అంతా. ఏలూరు అన్నా క్యాంటీన్ ఫుల్ క్రౌడ్తో ఉంది. ఇది కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉండేది. మనం వచ్చిన లైన్ నేను చూసాం కదా, అటు సైడ్ వచ్చింది. ఇది వెళ్ళి టోకెన్ అయితే తీసుకోవాలి. సో అన్నా క్యాంటీన్ అని ఒక టోకెన్ అయితే ఇచ్చారు. ఈ టోకెన్ అది లోపలికి వెళ్ళి అయితే రైస్ అవి పెట్టించుకోవాలి. ఇవి ఉన్నారు ఇక్కడైతే. లోపల సర్వేలెన్స్ సిస్టమ్ కూడా ఉంది. సో నీట్గా ఫ్యాన్లు వేసారు. సో ఇటు వైజ్ ఇటు సైడ్ అయితే వడ్డిస్తున్నారు. సో ఈ కాయిన్ అయితే ఏదైతే ఉందో ఇదైతే ఇచ్చేది, మనమే సెల్ఫ్గా ఒక ప్లేట్ తీసేసుకుని వెళ్ళి తినేయడమే. సో మరి ఈరోజు ఏం వెరైటీస్ చేస్తారో తెలియదు, చూద్దాం. అన్నా క్యాంటీన్లో వచ్చేసి మిల్లీ మేకర్ కర్రీ. అది ఇది మిల్లీ మేకరు, ఇదేమో పెరుగు, సాంబారు, వీటి పక్క మా వాడు పచ్చడి అయితే వేయించి ఫైనల్గా లంచ్ అయితే చేస్తాం. సో 300 ఫుడ్ అయితే 300 అని ఉంది. 5 రూపాయల ఫుడ్ కొంచెం సాటిస్ఫాక్షన్ అయితే ఇచ్చింది. సో ఎంతైనా అన్నా క్యాంటీనే లగ్జూరియస్కి వెళ్ళి డబ్బులు పెట్టుకుంటాం. కానీ అప్పుడప్పుడు ఇలాంటివి కూడా ట్రై చేయండి, కొంచెం మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎవరన్నా తెలియని వాళ్ళకి మీరు కూడా షేర్ చేయొచ్చు.
సో ఫైనల్గా ఇది ఈరోజు తిరుగుడు అయితే. ఇంకా దారి మధ్యలో ఏమైనా స్పెషల్స్ ఉంటే అవి అయితే చూపిస్తాను. స్టేడియంకి అయితే వెళ్తాం వీటితో. సో ఆ స్టేడియం కూడా చూద్దరు. ఏఎస్ఆర్ స్టేడియం, అది అల్లూరి సీతారామ స్టేడియం. ఇక్కడ కొన్ని క్లబ్స్ కూడా ఉన్నాయి, జిమ్ అవి గట్ట, ఆఫీసర్స్ క్లబ్స్ అంటారు. మనం కూడా వెళ్ళొచ్చు. సో ఇది ఆల్రెడీ వీడియో తీసాం. ఇది ఇక్కడ జీవి మాల్. ఈ జీవి మాల్ స్ట్రైట్ మొత్తం అన్నీ మనకి షాప్లో ఉంటాయి. ఇదంతా కమర్షియల్ జోన్, అంటే ఎవరికి ఏ అవసరాలు కావాలో నిత్య అవసరాలు, అండ్ బట్టలు ఏంటి, స్పెట్స్ ఏంటి, షూ ఏంటి, మొత్తం ఈ రోడ్డు అంతా ఇవే ఉంటాయి. ఈ ఆర్ఆర్పేట, పవర్పేట రెండునా. సో ఈ రెండు మిక్స్డ్ అయ్యి ఉంటాయి. రెండింటికి బాగానే ఉంటుంది. ఇప్పుడు అపార్ట్మెంట్ కట్టేస్తున్నారు. సో ఈ స్ట్రైట్ రోడ్ మనకి ఏఎస్ఆర్ స్టేడియంకి వెళ్ళిపోద్ది. పాత బ్రిడ్జి, పాత బస్ స్టాండ్, అండ్ ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఉంటుంది, వేణుగోపాల స్వామి టెంపుల్. అండ్ ఏలూరులో నాకు కనిపించింది ఇది ఒక టెంపుల్, కొంచెం పెద్దగా అయితే ఉంటుంది. వెంకటేశ్వర స్వామి, ఇది వేణుగోపాల స్వామి కాదు, ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అది అయితే. సో అండ్ ఇది ఆర్ఎస్ మెగా షాపింగ్ మాల్. ఇది మొత్తం షాపింగ్ మాల్స్ ఎక్కువ. సో ప్రతిరోజు బట్టలు కొనే వాళ్ళు ఎంతమంది ఉన్నారో మరి ఏలూరులో, ఇన్ని షాపింగ్ మాల్స్ ఉన్నాయి. సో జ్యువెలరీ షాప్స్ అండ్ గ్యాడ్జెట్స్, మొబైల్ స్టోర్స్ అండ్ హాస్పిటల్లో కొన్ని. కానీ ఈ రోడ్డు అంతా బిజీ, ఇంకే రోడ్డు ఉండదు. అటు సైడ్ చందన బ్రదర్స్ రోడ్డు కూడా కొంచెం బిజీగానే ఉంటుంది. ఈ రోడ్డు కూడా కొంచెం క్రౌడీగా బిజీగా ఉంటుంది, షాప్స్ ఎక్కువ ఉండటం వల్ల. సో ఇది టాటా తనిష్క్. డీమార్ట్కి వెళ్ళే రోడ్డు ఇది రైట్ సైడ్ తీసుకోవాలి, ఆ స్ట్రైట్ డీమార్ట్కి వెళ్ళిపోద్ది. సో ఇంక ఇక్కడ టాటా తనిష్క్ అండ్ ఐప్లస్ వరల్డ్, ఇది హ్యాపీ మొబైల్స్ ఇదైతే. సో మనం స్ట్రైట్ చూస్తే ఇక లాట్ అండ్ త్రినా స్టోరు. ఎంత దాదాపు ఏలూరు మొత్తం ఈ సైడ్ అన్నీ కవర్ చేసినట్టే. బస్ స్టాండ్ సైడ్ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ కనిపించి అన్నీ కవర్ చేసినట్టే లెక్క వచ్చింది. ఇది బీ న్యూ పాయింట్. సెల్ పాయింట్లు ఎక్కువ ఉంటాయి ఈ లైన్ మొత్తం. సో అటు ఇటు రెండు వైపులా షాపింగ్ మాల్స్ ఉంటాయి. అది త్రినాథ్ బట్టల షాపు. ఫైనల్గా ఇది ఏఎస్ఆర్ స్టేడియంకి. యాక్చువల్గా ఇక్కడ కూడా ఏదో టోర్నమెంట్ అయితే కండక్ట్ చేసినట్టున్నారు, కానీ కటికండ ఉండటం వల్ల ఇప్పుడైతే స్టార్ట్ చేయాలి. మేబీ ఈవినింగ్ టైం అయితే స్టార్ట్ చేయొచ్చు. సో ఇదిగా ఆల్రెడీ టోర్నమెంట్ అయిపోయింది మేబీ, లేకపోతే ఇక్కడ అవుతుందో, మ్యాక్సిమం అవుతున్నట్టు ఉంది. కాకపోతే ఇంకెవరూ రాలేదు మరి. వీళ్ళంట 14వ తారీఖున టోర్నమెంట్ చేశారు. అది ఏఎస్ఆర్ స్టేడియం అయితే. సో ఇది మెయిన్ రోడ్డు. సో ఫైనల్గా భీమడోలు అయితే రీచ్ అయ్యాం. సీటు పక్క ఒకటి కమర్షియల్ బ్లాక్ కనిపిస్తుంది. దాదాపు జస్ట్ 1 ఇయర్లో మొత్తం చూసారా ఎంత అప్గ్రేడ్ అయిందో. ఇవన్నీ ఫ్లాట్ ఫర్ సేల్ అంటారు కదా, 2 BHK 3 BHK అని, రియల్ ఎస్టేట్కి సంబంధించింది ఇది. సో దీనికి ఇచ్చింది కూడా బ్యాంకింగ్ ఏంటంటే గవర్నమెంట్ బ్యాంకు. దీని మీద మీరు ఆ బోర్డు మీద చూసుకోవచ్చు ఎగ్జాక్ట్గా SBI అని ఉండొచ్చు, చూడండి అది G1 SBI హోమ్ లోన్స్. సో వీటికి ఈ ప్రాజెక్ట్కి 1 ఇయర్లో, వితిన్ 1 ఇయర్లో ఈ ప్రతి అయితే బ్లాక్ కట్టేశారు. సో మీకు ఇంకో విచిత్రం చూపిస్తా. మనం ఇటు సైడ్ చూసుకుంటే హై స్కూల్, గవర్నమెంట్ హై స్కూల్ అంటారు దీన్ని. మీకు అక్కడ కట్టుబడి కట్టేది కనిపిస్తుంది కదా, దాదాపు ఇది 6 ఇయర్స్ అవుతుంది అనుకుంటా. అసలు ఈ ప్లాన్ ఎందుకు వేసారో ఎవరికి ఇచ్చారో కానీ తెలియదు, కానీ ఇది ఆ ప్రాజెక్ట్ ఎలాగో ఉండిపోయింది. ఇది ఇప్పటికీ ఒక మిస్టరీ. చూడండి అక్కడ పిల్లలు ఏం చేస్తున్నారు. సో అదైతే ఇంకా అలా కట్టుబడి కడతానే ఉన్నారు. ఈ అమ్మ అదే బ్యాంకు దీనికి ఎందుకు ఇవ్వలేదు? 1 ఇయర్లో అంతా ఎలా డెవలప్ అయింది, ఈ హై స్కూల్ ఎందుకు డెవలప్ అవ్వట్లే? అది అటు పక్కన కూడా బ్లాకే. మరి ఇలా ఉంది మరి సిస్టమేటిక్ ఏంటి? సో అదైతే కమర్షియల్ బ్లాక్ల కోసం గవర్నమెంటే బ్యాంకే ప్రైవేట్ వాడికి ఇచ్చింది. ఈ గవర్నమెంట్ ప్రాపర్టీ గవర్నమెంట్ డెవలప్ అవ్వడానికి ఎత్తల్లా. ఇది సిగ్గు చేయటని చెప్పుకోవచ్చు మనం అయితే. సో ఇది భీమడోలు సాయిబాబా సెంటర్. ఇది ఫైనల్గా ఇంటికి అయితే రీచ్ అయిపోయా. సో ఇంటికి వచ్చేసే టైంకి దాదాపు ఒక 3 అయితే అయింది. సో సరదాగా అలా జాయిగా బైక్ తోలుకుంటూ అయితే వచ్చాం లేట్గా. సో
ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది. సో చాలా జాగ్రత్తగా ఉండండి ఎండలో బయటకు వెళ్తే. ఖచ్చితంగా ఏ కర్చీఫ్ కానీ మాస్క్ కానీ అవన్నీ తీసుకుని వెళ్ళండి. వాటర్ మెయిన్ వాటర్ అయితే పట్టుకెళ్ళండి. బాటిల్ సిగ్గుపడకండి. వాటర్ తాగటం వల్ల మంచిదే, మీకు ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. ఈ వడదెబ్బ తగలకుండా ఈ ఎండకి తట్టుకోగలంటే మీరు వాటర్ తప్పకుండా తీసుకెళ్ళండి. సో ఇది ఈరోజు బ్లాగ్ అయితే. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి డైలీ బ్లాగ్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.